వెల్కమ్ టు జీటీవీ తెలంగాణ న్యూస్. నేను వెంకట్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఇదేనా మీ ప్రజాపాలన? కాసం వెంకటేశ్వర్లు. రైతులు సంబరాలు చేసుకోవాలి కానీ కాంగ్రెస్ నాయకులు సంబరాలు చేసుకుంటున్నారు. బీజేపీ ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి. భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందాం. డీబీఎఫ్ జిల్లా కార్యదర్శి బ్యాగరి వేణు. కాకినాడ పోర్టులోకి జర్నలిస్టులను అనుమతించలేదు. నాదెండ్ల మనోహర్. ₹295 కట్ చేశారని 7 ఏళ్ల పాటు బ్యాంకుతో ఫైట్ చేసిన కస్టమర్. ప్రభుత్వ పాఠశాలల్లో గురుకులాల్లో పిల్లలకు నాణ్యమైన భోజనం పెట్టాలని నిరసన వ్యక్తం చేస్తే తెలంగాణ బీజేపీ ఓబీసీ నాయకులను అరెస్టు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇదేనా మీ ప్రజాపాలన? భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా శాంతియుతంగా పిల్లలకు ఆహారం సరిగ్గా అందుతలేదు, చాలా మంది చనిపోతా ఉన్నారు, అస్వస్థకు గురి అవుతున్నారు అని చెప్పేసి దానిపైన రిప్రజెంటేషన్ ఇవ్వడానికి సంక్షేమ భవన్ పోతే రిప్రజెంటేషన్ కూడా తీసుకోకుండా ఓబీసీ మోర్చా అధ్యక్షులు ఆనంద్ గౌడ్ గారిని, అదే రకంగా ఎస్సీ మోర్చా అధ్యక్షుడు మాజీ శాసనసభ్యుడు శ్రీధర్ గారిని, ఎస్టీ మోర్చా అధ్యక్షుడు కళ్యాణ్ని ఇంటిలోనే అరెస్ట్ చేయడం దుర్మార్గం. ప్రజాస్వామ్య దేశంలో కాంగ్రెస్ ఏలుబడిలో ఈ దృష్టాంతం ముందలికెళ్తా ఉంది. పేరుకేమో ప్రజాపాలన, కానీ దుర్మార్గంగా ప్రతిపక్ష నాయకులని అరెస్ట్ చేయడం ఇది ఏమాత్రం సరికాదని చెప్పేసి భారతీయ జనతా పార్టీ భావిస్తూ ఉంది. ప్రజాపాలన కూడా ఒక హాస్యాస్పదంగా మారిపోయింది. విజయోత్సవం అయితే ఇంకా హాస్యాస్పదం. పరీక్ష పేపర్ కాంగ్రెస్ పార్టీ తయారు చేసుకుంది. పరీక్ష పేపర్ రాయడం కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి రాయడం, పరీక్ష పేపర్ని దిద్దుకోవడం కూడా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి సర్కారే. గమ్మత్తైన విషయం ఏంటంటే 3 నెలల పరీక్ష ఫెయిల్ అయిపోయినరు, 6 నెలల పరీక్ష ఫెయిల్ అయిపోయినరు, యాన్యువల్ ఎగ్జామ్స్లో ఫెయిల్ అయిపోయినరు. ఫెయిల్ అయిపోయినా కానీ విజయోత్సవాలు జరుపుకోవడం ఏదైతుందో ఇంతకంటే హాస్యాస్పదం ఇంకొకటి ఉండదు. ఏది ఏమైనా 100% 36 మార్కులతోటి పాస్ కాకుండా విజయోత్సవాలు ఎందుకు జరుపుకుంటుండ్రో, కనీసం 36 మార్కులను వస్తే విజయోత్సవాలు జరుపుకుంటే బాగుంటుండే. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. 300 మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలని వివిధ పోలీస్ స్టేషన్లలో ఉంచడం జరిగింది. కాంచన్బాగ్ పోలీస్ స్టేషన్, బొల్లారం పోలీస్ స్టేషన్, కార్ఖానా పోలీస్ స్టేషన్, జిల్లాలలో ఉన్నటువంటి అన్ని పోలీస్ స్టేషన్లు కూడా ఇంకా అరెస్టు చేసి కార్యకర్తల నాయకులని నిర్బంధంలో ముందుకు తీసుకుపోతున్నారు. బేషరతుగా వెంటనే విడుదల చేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తారు. రైతులు సంబరాలు చేసుకోవాలి కానీ కాంగ్రెస్ నాయకులు సంబరాలు చేసుకుంటున్నారు. 1 సంవత్సరంలో కాంగ్రెస్ చేసిందేం లేదు. 6 గ్యారంటీలు ఫెయిల్. ఇది రైతుల సంబరాలు కాదు, కాంగ్రెస్ నాయకుల సంబరాలు. కాళేశ్వరంను దోచుకున్నోడు పోయిండు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలం చేయవెళ్ళ. బీజేపీ ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి. బీజేపీ ప్రభుత్వం నుండి తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన నిధులు వేల కోట్లలో ఉన్నాయి. తెలంగాణ కొత్త ప్రభుత్వం వచ్చి ఏడాదాయే. పాతోడు పోయిండు, దోసుకున్నోడు పోయిండు, కాళేశ్వరం కట్టినోడు పోయిండు, వాడు పోయిండని ఎంతో సంబరాలు. కొత్త ప్రభుత్వం వచ్చింది, అది మాది కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం. ఇంతో అంతో ఆశ ఉండే. రైతాంగం మొత్తము చాలా మంది కాంగ్రెస్ సపోర్ట్ ఇచ్చినప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు ఎంతో ఆశ పెట్టుకున్నారు. వాళ్ళేమో మీ నుంచి దివాలా తీసిన రాష్ట్రమే 6 గ్యారెంటీలు ఇచ్చిండ్రు. 1 గ్యారెంటీ చక్కగా పెట్టుకుంటారు. ఏదో గింత ఇచ్చి గ్యారెంటీలు మేము అమలు చేసినామని. ముఖ్యంగా రుణమాఫీ ఏమన్నారు? రాగానే ఇప్పుడు డిసెంబర్ అన్నారు, జనవరి అన్నారు, ఫిబ్రవరి అన్నారు, మార్చి, ఇప్పుడు ఏంది ఏడాది అయిపోయి ఇప్పటి వరకు అమలు కాలేదు. నిజంగానే రుణమాఫీ కావాలంటే 40,000 కోట్లు కావాలి. సార్, మీ పోరాటం టీఆర్ఎస్ మీదనా కాంగ్రెస్ పైన రాష్ట్రంలో? మాకెవ్వరితో పోరాటం, మేము ప్రజల పక్షాలు ఉన్నాము. మా పార్టీని బలంగా చేసుకుంటూ వస్తూ ఉన్నాము. వాళ్ళు కొట్లాడుకుంటున్నారు, బూడిదల వాడి పొర్లుతున్నారు, ఓవర్ తిట్టుకుంటున్నారు. మేము ఇవ్వని తిడతలేము, మేము ఓన్లీ అడుగుతున్నాము. ఈ 6 గ్యారెంటీలు ఏమయ్యాయి? మీరు ఎంతోమందికి 30%, 40% వచ్చింది. సగం కంటే ఎక్కువ మంది రైతులకు రాలేదు. అయితే ఇప్పుడు రైతు పండుగ చేసుకుంటున్నాం. రైతు పండుగ రైతులు చేసుకోవాలయ్యా, రాజకీయ పార్టీలు కాదు. అరే, మా ఇంట్లో సంబరాలు అయితే నేను చేసుకోవాలి, మీరు వచ్చి మా ఇంట్లో సంబరాలు చేసుకుంటేనేది. రైతుల సంబరాలు రైతులు చేసుకోవాలి. వాళ్ళు ఏడాది
బచాయించిపోయినాం రా అని పండుగ చేసుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ. ఏడాది అయిపోయింది పండుగ చేసుకోండి, కానీ రైతు సంబరాలు కాదు. అందరు రైతాంగము కాంగ్రెస్ ఇది రైతుల పండుగ అని చెప్తున్నారు సార్ ముఖ్యమంత్రి. అదే అంటున్నా, రైతుల పండుగ ఎవరు చేసుకోవాలి? రైతులు చేసుకోవాలి. రాజకీయ నాయకులు కాంగ్రెస్ పార్టీ చేసుకోవద్దు. రైతుల పండుగ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేసుకుంటారు. అన్ని చేస్తాం, అన్ని సాధించడమని. రైతాంగమేమో వాళ్ళ మీద ఆశ ఉండే ఇప్పుడు నిరాశ అయిపోయింది. రైతాంగం మొత్తం వ్యతిరేకత అయిపోయింది. ఈరోజు తెలంగాణ రైతాంగం బతుకుతుందంటే బీజేపీ వల్లనే. ఎట్లా అని అడగండి, ఒక్కొక్క రైతు కుటుంబానికి 63 నుంచి 75 వేలు ఏడాదికి ఇస్తున్నాం. ఎందుకంటే దాదాపు 40 లక్షల రైతు కుటుంబాలు ఉన్నాయి. మేము 23,000 కోట్లు మద్దతు ధర ఇచ్చి కొంటున్నాం. ఎందుకు? అది కొంటున్నారు కాదు, అసలు భారతదేశంలో వరి అవసరం ఉన్న దానికంటే ఎక్కువ పండిస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణలో మనం తినేది 50 లక్షల టన్నులు అంటే 45-50 లక్షల టన్నులు అంటే పండించేది 2 కోట్లు 3 కోట్లు. అవసరం లేకున్నా కూడా రైతులను ఆదుకుంటేందుకు 23,000 కోట్లు ఇచ్చి కొంటున్నది ప్రతి ఏడాది. అదే కాక యూరియా, డిఏపి 2,400ది ఓన్లీ 300 రూపాయలకు ఇస్తున్నది, 90%. తర్వాత ఎన్నో 6,000 రూపాయలు ఇస్తున్నది. ఇవన్నీ కూడా ఇవన్నీ లెక్క పెడితే ఒక్కొక్క రైతు కుటుంబానికి 63,000 కోట్ల కంటే ఎక్కువ ఇస్తున్నాం. అదే కాక మన్రేగా, మన ఉపాధి హామీ మొత్తం మేమే ఇస్తున్నాం. మొత్తం అదో 12,000 కోట్లు. ఇవన్నీ కూడా చూస్తే గ్రామీణ ప్రాంతాన్ని, రైతాంగాన్ని గజ్వేల్ మండలం బేజకమ్మ గ్రామంలో దళిత బహుజన ఫ్రంట్ ఆధ్వర్యంలో చేపట్టిన నవంబర్ 26 నుండి జనవరి 26 వరకు భారత రాజ్యాంగ విలువల పరిరక్షణ ప్రచోద్యమాన్ని దళిత బహుజన ఫ్రంట్ జిల్లా ప్రధాన కార్యదర్శి బ్యాగరి వేణు నిర్వహించారు. ఈ సందర్భంగా బ్యాగరి వేణు మాట్లాడుతూ ప్రపంచ మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అందించిన రాజ్యాంగాన్ని కాపాడుకుందాం అన్నారు. భారత రాజ్యాంగం ద్వారానే అన్ని కుల వర్గాలకి రాజకీయ రంగంలో ఆమోదించారన్నారు. తెలంగాణ 2వ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలని ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు 6 గ్యారెంటీలు తుంగలో తొక్కేసిందన్నారు. అణగారిన వర్గాల బహుజన పిల్లలు, ఎస్టీ, బీసీ హాస్టల్లో చదువుతున్న విద్యార్థులు ఫుడ్ పాయిజన్ వల్ల ఎంతో మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయే ఇబ్బందులకు గురవుతుందన్నారు. 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన కేసీఆర్ గారి నియోజకవర్గం గజ్వేల్ మండల్ బెజ్గాం గ్రామంలో ప్రజెంట్ మనం ఉన్నాము. ఎంత గజ్వేల్ కెంచి 8 కిలోమీటర్ల ఆమెర దూరం 10 నిమిషాలలో రావచ్చు. అలాంటి ఇక్కడ ఇప్పుడు పోయిన కేసీఆర్ ప్రభుత్వం ఉండగా ఏం చెప్పింది? రైతులకు ఇది అది అని చెప్పింది. అప్పుడు కొత్తగా వచ్చిన ప్రభుత్వం అప్పుడు 2000 తెలంగాణ ఉద్యమం తర్వాత కొత్తగా ఏర్పడ్డ తర్వాత ప్రభుత్వం ఎన్నో హామీలు ఇచ్చింది. అప్పుడు కుటుంబ సర్వే అని చెప్పేసి ఓ సర్వే చేసింది. ఆ సర్వే చేసింది, ఓవర్ లెక్కలు ఏం రాలేదు. సర్వే చేసింది, ఇచ్చిపెట్టింది. ఇప్పుడు మేము మళ్ళా కొత్తగా వచ్చిన ఇప్పుడు నూతనంగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం, నూతనంగా ఉన్న రేవంత్ రెడ్డి గారికి ఈ బెజ్గామ గ్రామ తరపున రైతుల ప్రభుత్వ తరపున కోరేది అంటే ఓన్లీ బెజ్గామ గ్రామ రైతుల తరపున కాకుండా యావత్తు తెలంగాణ రైతుల తరపున మేము విజ్ఞప్తి, మీరు ఏం చెప్పిర్రు? మీరు గెలవక ముందుకే చెప్పిర్రు. అప్పుడు మీరు మేనిఫెస్టో చూసుకుంటే 6 హామీలు కాదు, ఎన్నో హామీలు ఇచ్చిర్రు. 6 హామీలు ఇచ్చిన దాంట్లో రుణమాఫీ అన్నారు. రైతుల రుణమాఫీ ఎవరికైందండి? 2 లక్షల రుణమాఫీ అని చెప్పారు. 2 లక్షల రుణమాఫీ ఎంతో మందికి, 70 మంది రైతులు ఉంటే 100 మంది రైతులు ఉంటే అలా 10 మందికి అయింది. 100 మంది రైతులు ఉంటే 10 మందికి అయింది. మీరు రుణమాఫీ చేసినట్ట మీ ప్రభుత్వము? సరే, అదే అయిపోని 6 హామీలు అన్నారు, ఒక్కటి చేసిర్రు. ఏం చేసిర్రు? 6 హామీలల్లా మీరు చేసింది కూడా ఏమీ లేదు. 6 హామీలు మీరు వచ్చిన గత దాదాపు సంవత్సరం అవుతుంది మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమన్నా అంటే పోతే మీకు ఓట్లేసి గెలిపించిన వాళ్ళు తెలంగాణ ప్రజల, ఢిల్లీ వల్ల ఏమన్నా మాట అంటే పోతావు రాహుల్ గాంధీ దగ్గర పోయి చర్చిస్తావు. రాహుల్ గాంధీ ఏది చెప్తే అది చేస్తావు. మేము ప్రజల పక్షాన, దళిత బహుజన ఫ్రంట్ పక్షాన మేము మీకు విజ్ఞప్తిగా చేసేది ఏంటంటే, మీరు బోనస్ ఇస్తా అన్నారు. బోనస్ ఇవరకు గతి లేదు అంటే ఇలా మాట్లాడుతున్నా అని మీరు అనుకోవచ్చు. బోనస్ ఇవరకు గతి లేదు. సీసీ కొనుగోలు కేంద్రం అంతకుముందు కన్నా ఆ ప్రభుత్వం ఎట్లా చేసిందో ఆ ప్రభుత్వం కన్నా మీరు ఇంకా అంతకు రెట్టింపుగా రైతులకు అన్యాయం చేస్తున్నారు. రైతు భరోసా అన్నారు. చాలా 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 అంశాలు మీరు చెప్పారు.
ఒకసారి మీ విజ్ఞప్తికి చెప్తున్నాం. ఈ బెజామ గ్రామ రైతుల తరపున తెలంగాణ రాష్ట్ర ప్రజల తరపున రైతుల తరపున యావత్తు తరపున దళిత బహుజన ఫ్రంట్గా ఒక విజ్ఞప్తి మీకు ఏం చేస్తున్నామంటే, ఈ రైతులకు మీరు ఇచ్చిన హామీలు, రైతులకు ఇచ్చిన హామీలు ఇంకా అన్నీ మీరు 6 గ్యారంటీలు అమలు చేసి బోనసు ఇవ్వాలని, 500 బోనసు ఇవ్వాలని వెంటనే ప్రకటించి రైతులకు సీసీ కొనుగోలు లేకపోతే ఇప్పుడు పౌర సరఫరాల శాఖ ద్వారా పేదలకు ఇచ్చే బియ్యాన్ని గత ప్రభుత్వ హయాంలో అక్రమార్కులు కాజేసి విదేశాలకు ఎగుమతి చేశారని ఆంధ్రప్రదేశ్ మంత్రి నాదెళ్ల మనోహర్ ఆరోపించారు. 5 ఏళ్ల పాటు కాకినాడ పోర్టు నుంచి అక్రమాలు యథేచ్ఛగా సాగించారన్నారు. ఇందుకోసం పోర్టును గుప్పెట్లో పెట్టుకున్నారని, సామాన్యుల సంగతి పక్కన పెడితే జర్నలిస్టులను లోపలికి అనుమతించలేదని మంత్రి చెప్పారు. ఈ మేరకు ఆదివారం ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ రేషన్ బియ్యం కోసం ప్రభుత్వం 12,800 కోట్లు ఖర్చు చేస్తుందని, అయితే కొంతమంది ఈ బియ్యాన్ని పేదలకు చేరనివ్వడం లేదని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక బియ్యం అక్రమ నిల్వలపై ఎక్కడికక్కడ దాడులు చేశామని మంత్రి నాదెళ్ల చెప్పారు. జూన్ చివరి వారంలో కాకినాడలోని 13 గిడ్డంగులలో తనిఖీ చేసి 25,000 టన్నుల రేషన్ బియ్యం నిల్వలను గుర్తించామని తెలిపారు. ఈ విషయంలో కాకినాడ పోర్టుపై ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్లు మంత్రి చెప్పారు. రాష్ట్రంలో మిగతా పోర్టుల కంటే కాకినాడ నుంచే గత 5 ఏళ్లలో ఎక్కువ ఎగుమతులు జరిగాయని వివరించారు. దీనికోసం రాష్ట్ర వ్యాప్తంగా గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసుకున్నారని ఆరోపించారు. గ్రామాల్లో రేషన్ బియ్యం సేకరించి కాకినాడ పోర్టుకు చేర్చారని, ఇక్కడ నుంచి విదేశాలకు ఎగుమతి చేశారని తెలిపారు. కీలకమైన ఈ పోర్టులో సెక్యూరిటీ సిబ్బంది కేవలం 20 మంది మాత్రమేనని, అక్రమార్కుల కోసం గత ప్రభుత్వం దేశ భద్రతను రిస్కులో పెట్టిందని మండిపడ్డారు. కాకినాడ పోర్టు వెనుక ఎవరున్నారు, ఇక్కడ ఏ స్థాయిలో అక్రమార్కులు పాతుకుపోయారో ప్రజలకు తెలియజెప్పేందుకే పోర్టులో తనిఖీలు చేస్తున్నామని మంత్రి వివరించారు. కాకినాడ పోర్టులో అక్రమాలు అరికట్టేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని చెప్పారు. ఈ పోర్టుకు సంబంధించిన వాస్తవాలు తెలుసుకునేందుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇటీవల స్వయంగా పోర్టులో పర్యటించారని గుర్తు చేశారు. కాగా కాకినాడలో పోర్టులో జరిగిన అక్రమాలపై ద్వారంపూడి కన్నబాబు గతంలో ఎందుకు మాట్లాడలేదని మంత్రి నాదెళ్ల ప్రశ్నించారు. పోర్టుకు సంబంధించిన ప్రశ్నలకు మాజీ సీఎం జగన్ జవాబు చెప్పాలని మంత్రి నాదెళ్ల మనోహర్ డిమాండ్ చేశారు. చెక్ డిడక్షన్ ఛార్జీ అంటూ తన ఖాతాలో నుంచి అనవసరంగా డబ్బు కట్ చేసిన బ్యాంకుపై ఓ కస్టమర్ సుదీర్ఘంగా పోరాడారు. 1 కాదు 2 కాదు ఏకంగా 7 ఏళ్లు న్యాయ పోరాటం చేసి తన ఖాతాలో నుంచి తగ్గించిన 295 రూపాయలు తిరిగి పొందాడు. బ్యాంక్ కట్ చేసిన మొత్తం చిన్నదేనని వదిలేయకుండా ఓ వినియోగదారుడుగా తన హక్కులను కాపాడుకోవడానికి పోరాడానని నిశాంత్ చెప్పారు. మధ్యప్రదేశ్లోని జబల్పూర్ జిల్లాలోని ఓ బ్యాంకులో చోటు చేసుకుంది ఈ ఘటన. జబల్పూర్ జిల్లా పనగర్కు చెందిన నిశాంత్ తామ్రాకర్ 2017లో ఓ వాషింగ్ మిషన్ కొనుగోలు చేశాడు. దీనికి ఆయన మొత్తాన్ని ఈఎంఐ విధానం కింద చెల్లించాడు. మొదటి నెల ఈఎంఐ చెల్లించినప్పుడు బ్యాంక్ అదనంగా తన ఖాతాలో నుంచి 295 రూపాయలు కట్ చేసింది. దీనిపై బ్యాంకును సంప్రదించగా చెక్ డిడక్షన్ ఛార్జీ అని బ్యాంక్ సిబ్బంది వివరణ ఇచ్చారు. తన ఖాతాలో ఎప్పుడు తగినంత నిల్వ ఉంటుందని, చెక్ బౌన్స్ అయ్యే ఛాన్సే లేదని నిశాంత్ వాదించాడు. తన డబ్బులు తనకు తిరిగి ఇవ్వాలని కోరగా బ్యాంక్ సిబ్బంది నిరాకరించారు. బ్యాంక్ సిబ్బంది నిర్వాహకంపై మండిపడ్డ నిశాంత్ ఈ విషయాన్ని వినియోగదారుల ఫోరం దృష్టికి తీసుకెళ్లాడు. 3,000 రూపాయలు సెక్యూరిటీ డిపాజిట్ కింద జమ చేసి ఫిర్యాదు చేశాడు. జబల్పూర్ వినియోగదారుల కోర్టులో ఈ కేసు దాదాపు 7 ఏళ్ల పాటు విచారణ జరిగింది. నవంబర్ 29న కోర్టు తుది తీర్పు వెలువరించింది. నిశాంత్ ఖాతాలో నుంచి కట్ చేసిన 295 రూపాయలు తిరిగి ఇవ్వాలని బ్యాంకును ఆదేశించింది. దీంతో పాటు 4,000 రూపాయలు పరిహారంగా చెల్లించాలని తీర్పు చెప్పింది. బచ్పన్ గ్రూప్స్ ఆఫ్ స్కూల్ స్పోర్ట్స్ డే సెలబ్రేషన్ సరోజినీ దేవి అకాడమీ బాగ్లింగంపల్లిలో ఘనంగా నిర్వహించారు. 2024-25 ఉడాన్ డే పేరిట నిర్వహించిన ఈ కార్యక్రమానికి అడిషనల్ డీసీపీ నర్సయ్య ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థుల చదువుతో పాటు క్రీడల్లో రాణించేలా విద్యా సంస్థలు ప్రోత్సహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు సందడి చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ ఏడాది స్పోర్ట్స్తో పాటు చదువులు ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ప్రశంసా పత్రంతో సన్మానించారు. Ask for apology for coming late because I am busy with some other program in drug awareness program in Chilkalgoda. So దయచేసి అందరు క్షమించాలి లేట్ వచ్చినందుకు. సో ఇట్స్ వెరీ గుడ్ ప్రోగ్రామ్. ఇట్స్ ఏ ప్రోగ్రామ్ వేర్ ఇన్కల్కేటింగ్ ది స్పోర్ట్స్ క్వాలిటీస్ అమాంగ్ ద చిల్డ్రన్, ఫిజికల్ ఫిట్నెస్ ఆల్సో అండ్ ఆల్సో డిసిప్లిన్ అమాంగ్ ద చిల్డ్రన్. I know that Bachpan school is having a very good record, discipline, and so many children came out from the school having high level positions in the nation, in the society. I thanks to the school management for giving an excellent education, sports, discipline, and also making them say good citizens among the country as well in the international level. So I had just now heard there is a 140 schools in AP and Telangana of the Bachpan branches. You can imagine their dedication towards the education, dedication towards the society, and upliftment of the poor children also. I heard several times
There is a lot of concession among the poor children by the management also. Wherever we used to recommend, they used to consider the fee also. So it's very good institution. The children, those who are being part of the school, also very lucky. The parents also lucky enough, being the part of our children are studying in the school with a great determination, with goals and objectives. I congratulate each and every children for participating in the program. It's nice seeing this dance of the children. It's a very sportiness. So I wish all the best to all the children as well as the parents, school management for inviting me on behalf of East Zone Police. As the school is in my area, for that I have been a important parcel of. I thank everybody, ma'am, for inviting me. I wish good luck to all the children for within a great dedication with objects for education. Then I wish they may reach to the highest level of the good levels, great IAS officer, civil servant to the society, maybe great businessman, those who can influence the society. The children, those becoming reaching an highest position, they can influence the society by doing good things to the society and also developmental activities. I once again thank to the management of the Bachpan School for Udan Sports Day inviting us on behalf of the City Police, on behalf of the Hyderabad East Zone Police. Thank you one and all. Thank you very much, ma'am. Thank you. నూతన సివిల్ కానిస్టేబుళ్లకు నియామక ఉత్తర్వులను రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ఐపీఎస్ అందజేశారు. పోలీసులు విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేయాలని, పోలీసింగ్ ఎదురయ్యే సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొని ప్రజలకు సేవలు అందించాలని, వృత్తిపరమైన జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని, బాధతో పోలీసు స్టేషన్కు వచ్చేవారికి భరోసా ఇచ్చేలా విధి నిర్వహణ ఉండాలని రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ఐపీఎస్ ఐజీ సూచించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ సి రాజు, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేంద్రరావు, ఏఆర్ఐసీపీ సుందర్రావు, ఏఓ అశోక్ కుమార్, ఆర్ఐలు దామోదర్, మల్లేశం, వామనమూర్తి, శ్రీనివాస్, సూపరింటెండెంట్లు ఇంద్రసేనారెడ్డి, మనోజ్ కుమార్, సంధ్య, ఇన్స్పెక్టర్లు, ఆర్ఎస్ఐలు పాల్గొన్నారు. Newly recruited PCs AR 155 सिविल 235 टोटल 390 आपके निरीक्षण के लिए हाजिर है श्रीमान. ओके हम सब वेलकम टू पुलिस डिपार्टमेंट. విషయం ఆరామ్సే ఈరోజు మీరు అందరూ పోలీస్ ఉద్యోగానికి అర్హులై కాంపిటీషన్లో ముందుండి సెలెక్ట్ అయ్యి ట్రైనింగ్ పొంది పోలీస్ విధులు నేను ఎలా చేయాలి, పోలీస్ యొక్క డిసిప్లిన్ ఏంటి, మనం సమాజంలో మన యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ఎలా పనిచేయాలి, ఎలా ఉండాలి, ఎలా సహాయం చేయాలి, లా ఏంటి, తర్వాత బందోబస్తుల విషయంలో కానీ లా అండ్ ఆర్డర్ విషయంలో కానీ మనం ఎలా ప్రవర్తించాలి, ముఖ్యంగా మనము మెడికల్ సర్టిఫికేట్, సర్వీస్ బుక్, ఫింగర్ ప్రింట్స్ అన్నీ ఇవ్వడం జరిగింది. ఇంకా కొన్ని ఫార్మాలిటీ లైక్ భద్రత ఇవన్నీ కూడా ఇంకా మొత్తం అన్ని ఫిలప్ చేయడము, దాని తర్వాత వాటిని అన్ని సెట్ చేయడము అన్నీ చేస్తారు. సో మనకు ఫస్ట్ ఎక్స్పీరియన్స్గా మీరు తీసుకున్న 2-3 రోజులకే మనకు ఆనరబుల్ సీఎం గారు రేవంత్ రెడ్డి గారు మనకు ఇక్కడికి పెద్దపల్లికి రాబోతున్నారు. మీరందరూ అక్కడ డ్యూటీ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ విత్ సీఎం, ఫస్ట్ ఇంటరాక్షన్ విత్ సీఎంతో జరుగుతుంది. యువర్ ఆల్ లక్కీ. మీ ఫస్ట్ జాబ్ ఒక పెద్ద బందోబస్తుకి ఎలా ఉంటుంది, సీఎం గారి బందోబస్తు అంటే ఎలా ఉంటుంది, సీఎం గారి డ్యూటీ ఎలా ఉంటుంది, అలా మీరు చూడడానికి మీకు అవకాశం దొరుకుతుంది. అందుకని ఈరోజు యాక్చువల్గా అన్ని ఈ పోలీస్ స్టేషన్ అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకొని జాయిన్ అయ్యి మీరు
3వ తారీఖు రోజు మళ్ళీ అక్కడ డిప్లాయ్ అవుతారు. మీకు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ గా సీఎం బందోబస్తు ద గ్రాండ్ బందోబస్తు ఉంటుంది. అప్పుడు మీకు యూ విల్ ఎక్స్పీరియన్స్ హౌ ద బందోబస్తు విల్ బి. ఓకే, ఆల్ ది బెస్ట్. ఆర్ యు రెడీ? కొన్ని రోజులుగా హెచ్చుతగ్గులు చవిచూస్తున్న బంగారం వెండి ధరలు నిన్న స్వల్పంగా పుంజుకున్నాయి. 24 క్యారెట్ల పుత్తడి ధర 10 గ్రాములకు 630 రూపాయలు పెరిగి 78,120 రూపాయలకు చేరుకుంది. అదే సమయంలో హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధరపై 780 రూపాయలు పెరిగి 78,120 రూపాయలకి, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రేటు 71,610కి చేరింది. మరోవైపు ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 78,270 రూపాయలకు చేరుకోగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 71,770 రూపాయలుగా నమోదైంది. వెండికి కూడా కిలోపై 2,200 రూపాయలు పెరిగింది. హైదరాబాద్, విజయవాడ, చెన్నైలో కిలో వెండి 1,100 రూపాయలు ఉండగా, ఢిల్లీ, ముంబైలలో 91,600గా ఉంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఇదేనా మీ ప్రజాపాలన? కాసం వెంకటేశ్వర్లు. రైతులు సంబరాలు చేసుకోవాలి కానీ కాంగ్రెస్ నాయకులు సంబరాలు చేసుకుంటున్నారు. బీజేపీ ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి. భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందాం. డీబీఎఫ్ జిల్లా కార్యదర్శి బ్యాగరి వేణు. కాకినాడ పోర్టులోకి జర్నలిస్టులను అనుమతించలేదు. నాదెండ్ల మనోహర్. ₹295 కట్ చేశారని 7 ఏళ్ల పాటు బ్యాంకుతో ఫైట్ చేసిన కస్టమర్. ఇవి బులెటిన్ అప్డేట్స్.